ఓం నమ శివాయ. జ్యోతిషం నేర్చుకుందాం. 23వ రోజు. మనం ఈరోజు వీడియోలో రాహుకాలముల యొక్క సమయాల గురించి తెలుసుకుందాం. దీని కొరకు ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం నేర్చుకుంటే వరుస క్రమంలో మనం రాహుకాలాన్ని గుర్తించుకోవచ్చు. ఇందో మంద భృగు సౌమ్య గురుకుజార్కగణ్యతే ఘంటార్ధం రాహుకాలంతు సౌరమానే ప్రకీర్తితః. అంటే సోమవారం ఉదయం 7:30 నుండి 9 వరకు, శనివారం ఉదయం 9 నుండి 10:30 వరకు, శుక్రవారము 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, గురువారము 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం 3 గంటల నుండి 4:30 వరకు, ఆదివారము 4:30 నుండి 6 గంటల వరకు. ఈ విధంగా వరుస క్రమంలో రాహుకాలం వస్తుంది. శ్లోకంలో ఒక లైన్లోనే మనకు ఈ యొక్క 7 వారాల పేర్లు వరుసగా వచ్చి ఉన్నాయి. ఇందో అంటే ఇందు వాసర అంటాం కదా, నిన్న వారాల్లో తెలుసుకున్నాం. ఇందువారము అంటే సోమవారము, మందవాసరం అంటే శనివారము, భృగువాసరం అంటే శుక్రవారము, సౌమ్యవాసరం అంటే బుధవారము, గురువారము, కుజార్కలో అర్క, కుజుడు అంటే మంగళుడు, మంగళవారము, అర్క ఆదివారము, అర్క అంటే సూర్యుడు, ఆదివారం. ఈ విధంగా వరుస క్రమంలో 7:30 నుండి మనం మొదలుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సూర్యోదయాది క్రమముగా రాహుకాలం గణించబడుతుంది. రాహుకాలం మంచిది కాదని అంటుంటారు. అయితే అది సౌరమానీయులు అంటే సౌరమానం పాటించేవారు. ఉత్తర భారతదేశంలో మనం చాంద్రమానం, సౌరమానం గురించి తెలుసుకున్నాం కదా. సౌరమానం పాటించేవారు ఈ రాహుకాలాన్ని గణన చేస్తారు. మన తెలుగువారికి రాహుకాలం ఏమాత్రం గణనీయం కాదు. క్యాలెండర్లో కూడా మనకు రాహుకాలం ఇస్తుంటారు. అయితే సూర్యోదయాన్ని బట్టి అందులో కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే మనం వివాహాది శుభకార్యాల్లో సైతము రాహుకాలము గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. కాబట్టి దీన్ని మనం గణనలోనికి తీసుకోవాల్సిన అవసరము లేదు.